నమస్తే గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. జలుబు మీది తుమ్ము మాది, రాజేష్ కొత్త బిజినెస్. మీ పనులన్నీ సులువు చేయడానికి సరికొత్తగా మీ ముందుకొచ్చింది. క్యాన్సర్ బాధితులకు షెల్లమ్మ ఇచ్చింది జుట్టును, చిన్న వయసులోనే చాటుకున్నది గొప్ప మనసును. మెట్రో రైళ్ల గారినాయి నీళ్లు, ఫుల్లుగా దడిచి ఇంటికి పోయినరు ప్రయాణికులు. విఐపి వస్తుండని రోడ్ బ్లాక్ చేసిర్రు పోలీసులు, ఎంతసేపు ఆగాలనని బార్కెట్లు దోసుకొని వెళ్ళిపోయినరు జనాలు. అత్త పెన్షన్ కోసం కోడలు పడుతుంది తిప్పలు, 3 నెలల నుంచి చుక్కలు చూపెడుతుర్రట ఆఫీసర్లు. హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ వనక్కం ఆదాబ్. మీ పని భారం తగ్గించడానికి, ఒత్తిడిని వదిలించడానికి, మీ పనులన్నీ సులువు చేయడానికి సరికొత్తగా మీ ముందుకొచ్చింది మా లేజీ మెన్. లేజీ మెన్నా? ఇకపై మీ పనులన్నీ మేము సులువు చేస్తాం. అబ్బో ఏం పనులు అవి? పొద్దున్న లేస్తే ఆవలించే దగ్గర నుండి రాత్రి పడుకున్నాక మీరు కనే కలల వరకు ప్రతిదీ మేమే చేస్తాం. మీరు జస్ట్ అలా ఉండండి అంతే. ఆవలిచ్చుడేంది, కలలేంది? సింపుల్ గా చెప్పాలంటే నిద్ర మీది, గురక మాది, తిండి మీది, త్రేన్పు మాది, జలుబు మీది, తుమ్ము మాది, మూతి మాది, కక్కుడు మీది కదా. ఇంకా వావ్ వాట్ అన్ ఇంటెలి లేడీ యు ఆర్. ఇంటెలి లేడీయా? ఇంటెలిజెంట్ కదా అది. అంటే నువ్వు జెంట్ అయితే ఇంటెలిజెంట్ అందును, లేడీవి కదా అందుకే ఇంటెలి లేడీ అన్న. ఏంటి మమ్మీ ఎవడీడు? అవును, మా కంపెనీలో క్రియేటివ్ హెడ్ గా చేరుతావా? ఐడియాలు బాగిస్తున్నావు. ఆపు, గివ్వే సర్వీసులు నీ తలకాయి. పిచ్చిదానా, ఇప్పుడు ఈ సర్వీసులకు ఎంత గిరాకీ ఉన్నదో నీకేం తెలుసు? అబ్బుచా, రోజు రోజుకు జనాల బద్ధకం పెరిగిపోతున్నదబ్బా. దాన్ని ఆసరా చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసినావంటే పక్కా సక్సెస్ కొట్టొచ్చు. కొందరు జనాల్లో బద్ధకం పెరుగుతున్న ముచ్చట కరెక్టే గాని గట్లా ఆలు అంటే మీరు కలలు గంటాం, వాళ్ళకు సర్దులు ఎత్తే మీరు తుమ్ముతారంటే అవుతుందా? ఏమో ఎందుకు కాదు, క్యారీమెన్ వర్కౌట్ అయినట్టు అవుతుందేమో కదా. క్యారీమెన్నా? ఢిల్లీ లాజ్పత్ నగర్ లో క్యారీమెన్ అనే పేరు మీద ఒక పెయిడ్ సర్వీస్ పెట్టిండ్రు. అంటే ఏం చేస్తారు వాళ్ళు? షాపింగ్ చేసేటప్పుడు బ్యాగులు మోసే సర్వీస్. అవును, షాపింగ్ కి పోయే ముందే మేము పలానా కాడికి వస్తున్నాం, మీరు రెడీగా ఉండండి అని చెప్పి వాట్సాప్ లో సర్వీస్ బుక్ చేసుకుంటే అక్కడికి ఒక మనిషిని పంపుతారు అన్నట్టు. ఇక కస్టమర్ వచ్చిన కాడ నుంచి షాపింగ్ అయిపోయి ఇంటికి బయలుదేరేదాకా వాళ్ళ బ్యాగులన్నీ ఆ సర్వీస్ పర్సనే మోస్తాడు. గంటకు ఒక 79 రూపాయల నుంచి 149 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారట. మొన్నట్లనే స్టార్ట్ చేసిండ్రు ఈ సర్వీస్, కానీ బాగానే గిరాకీ అవుతున్నదట. అంటే జూడిగా జనాల బద్ధకం ఎంత పెరిగిపోయిందో. వాళ్ళంటే షాపింగ్ వచ్చిన వాళ్ళ ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీసో, పెద్ద మనుషులు, చిన్న పిల్లగాలను ఎంటేసుకొని వచ్చిన వాళ్ళు ఉంటే ఉపయోగపడుతుందని పెట్టవచ్చు. సో వాట్, వాళ్ళు జస్ట్ కొందరు గురించి ఆలోచించారు. అదే నేను అందరి గురించి ఆలోచించి ఈ లేజీ మెన్ బిజినెస్ పెడుతున్నా. కరెక్టే గాని తుమ్ములు త్రేన్పులేందురా షెండాలంగా. ఇంకా నయం, మీకు ముక్కు కారితే మేము షీదుతామాన్లే చిన్నాడు. ఎక్కర్లేని ఆలోచనలు అన్నీ వస్తాయి నీకైతే. ఇప్పుడు ఇట్లనే అంటావు, రేపట్ల నా బిజినెస్ డెవలప్ అయినాక అప్పుడు తెలుస్తుంది నా ఆలోచన గొప్పతనం ఏందో. కానీ మరి క్యారీ బ్యాగులు క్యారీ చేసేందుకు సర్వీస్ ఏందుల్లా చిత్రం కాకుంటే నిజంగానే జనాల బద్ధకాన్ని ఆసరాగా తీసుకొని భలే విచిత్రమైన బిజినెస్లు చేస్తున్నారు కొందరు. మా ఆడ లేడీస్కు జుట్టు అంటే మస్తు ఇష్టం. ఇక అదే జుట్టును ముసలోళ్ళు అయ్యేదాకా కాపాడుకుంటారు. నా జుట్టు పెద్దగా ఉందని మురిసిపోతారు కూడా కదా. కానీ అదే జుట్టు తేపకు దువ్వినప్పుడల్లా ఊసిపోతే ఏం చేస్తారులా? ఘోరంగా బాధపడి కొందరు అయితే అన్నం కూడా తినరు. మళ్ళా ఆ నూనె ఈ నూనె పెట్టి జుట్టును కాపాడుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే చిట్టి తల్లుల దగ్గరికి వెళ్ళి పెద్దోళ్ళ దాకా లేడీస్కి జుట్టు అంటే ఎంతో పాయరా ఉంటుంది కదా. అయితే ఎదుటోళ్లకు ఆదర్శంగా ఉండాలంటే ఏజ్తో పనిలేదు, మానవత్వం మంచి మనసు ఉంటే చాలని నిరూపించింది. దునియాతోని శబాష్ అనిపించుకుంటున్నది ఈ 11 ఏళ్ల షెల్లే. క్యాన్సర్ తోని పోరాడుతూ జుట్టు పోతున్న పిల్లలు కుంగిపోకుండా ఉండేతందుకు తన జుట్టునే ఇచ్చేసింది. హైదరాబాద్ నాగోల్లో ఉండే 6వ తరగతి చదువుతున్న గీ షెల్లే. నా హెయిర్
పోతుంది అనే బాధ బదులు నా హెయిర్ క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేస్తున్నా అనే హ్యాపీనెస్ నాలో ఎక్కువ ఉంది. వా వా ఎంత గొప్ప మాట చెప్పినవురా షెల్లె. సూపర్ 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 రా నువ్వు అసలు. ఇన్న అరుల్లా షెల్లె మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. నా జుట్టు పోయిందనే బాధ నాకేం లేదు, వాళ్లకు సాయం చేస్తున్నా అనేదే నాకు మస్తు సంతోషంగా ఉన్నదని అంటున్నది. మరి ఇంత చిన్న ఏజుల్నే అంత పెద్ద క్యాన్సర్ గురించి ఆలోచన చేసి ముఖ్యంగా చిన్నపిల్లల బాధను పోగొట్టేటందుకు ఇష్టమైన జుట్టును ఇట్లా తీయించుకున్నదంటే రాను రాను ఇంకెన్ని గొప్ప గొప్ప పనులు చేస్తుందో, ఎంత మంచి పేరు తెచ్చుకుంటుందో. కానీ షెల్లె మంచితనం, ఇతరులకు స్ఫూర్తినిచ్చిన పనిని చూసినా చిన్న పెద్ద అంతా మెచ్చుకొని మెడలేసుకొని షెబ్బాష్ అని చప్పట్లు కొడతారు. 11 ఏళ్లకే ఇంత గొప్ప పని చేసిందంటే షెల్లె నిజంగా గ్రేటే పోన్రి. పింఛని పైసల మీద ఆధారపడ్డ అవ్వాతాతలు చాలా మంది ఉన్నారుల్లా. ఆ పైసల కోసం నెలంతా ఎదురు చూస్తారు. పింఛని రాగానే మందు గోళీలు టానిక్లు తెప్పించుకుంటారు. అప్పుడప్పుడు మనవలు మనవరాలు అడిగితే 10-20 చేతిలో పెడతారు. అయితే నెల నెలా వచ్చే ఆ ముత్తంత పింఛను కూడా సడన్గా ఆగిపోతే ఆ అవ్వాతాతల గుండె ఆగిపోయినంత పని అవుతుందిల్లా. అక్కడ ఒక అవ్వ పరిస్థితి చూస్తేనైతే పాపం అనిపిస్తుంది. అయ్యో పాపం, పగోనికి కూడా రావద్దుల్లా గిస్వంటి కష్టం. 500 పింఛన్ పైసల కోసం ఆ అత్త కోడళ్ళు పడ్డ బాధ చూస్తే పాపం అనిపిస్తుంది. 90 ఏళ్ల వయసున్న తన అత్తను భుజాల మీద మోసుకుంటా 5 కిలోమీటర్లు నడుచుకుంటా పోయింది ఆమె కోడలు. చేతిలో రూపాయి లేదు, బస్సులను ఆటోలను పోయే పరిస్థితి కూడా లేదాయే. అందుకే అత్తను వీపు మీద ఎక్కించుకొని తీసుకుపోయింది. ఎందుకు అని అంటారా? కేవైసీ చేసుకోలేదని ఆ అత్తకొచ్చి 500 రూపాయల పింఛని ఆపేసిన్లాట బ్యాంకోళ్ళు. 3 నెలల నుంచి పింఛన్ పైసలు వస్తలేవట. పింఛన్దారుల ఇంటికి పోయి కేవైసీ పూర్తి చేయాల్సిన బ్యాంకు మిత్ర పత్తా లేకుండా పోయిండు. పాపం నెల వచ్చే 500 ఆగిపోయేటాళ్లకు ఆ అత్తకు గుండె వలిగినంత పని అయింది. బ్యాంకుకు పోయి కేవైసీ చేసుకోవాలి అని ఎవరో చెప్పంగా ఈని అత్తనెత్తుకొని బ్యాంకుకు పోయింది. ఇక తొవ్వంట ఎవరో వాళ్ళని ఆగబట్టి ఏమైందమ్మా ఏడికి పోతున్నారు అని అడిగితే ఏం చెప్పమంటారు సారు మా గోస అని అసలు ముచ్చట చెప్పింది కోడలు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సర్గుజా జిల్లాలున్న కున్వా అనే ఊళ్ళో జరిగింది ముచ్చట. ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయింది. 500 పింఛన్ కోసం ఆ అవ్వను అంతగానం గోసవుచ్చుకుంటారా, ఇదేం పద్ధతి అని నెటిజన్లు బ్యాంకుల మీద దుమ్మెత్తి పోషిండ్లు. బ్యాంకులు సుత వెంటనే స్పందించి ఆ అవ్వకు 3 నెలల పింఛన్ పైసలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కానీ ఏ మాట కామాటనుల్లా ఆ కోడలోపికకు మొక్కాలే అని అంటున్నారు ఈ వీడియో చూసినోళ్ళు. ఎవరన్నా విఐపి వస్తున్నారని సిగ్నల్ కాడ ట్రాఫిక్ ఆపేస్తే ఎట్లుంటుందిలా? 1 నిమిషం 2 నిమిషాలంటే ఓపిక పడతారు జనాలు. కానీ అంతకు మించి అయిందంటే అబ్బా ఎంతసేపు రా నాయనా, ఎవలాళ్ళు అసలు వచ్చేది? గింత ముందు నుంచి ఆపాలనా? వాళ్ళు వచ్చే వాళ్ళు ఆపితే కాకపోనా? ఇప్పుడు సిగ్నల్ ఇడిచినా ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది. ఇక టైంకు చేరినట్టే మనం అనుకుంటారు కదా, సేమ్ గట్లనే అనుకొని ఆఖరికి ఏం చేసిరో చూడండి గిడ పబ్లిక్. ఓ మోత చెవులు తూట్లు పడతాయా ఏందన్నట్టే కొట్టేదే కొడుతున్నారు కదా ఆరన్లు. ఎటొల్లనట ఆపేసిండ్రు పోలీసులు. ఎవరిదో విఐపి కాన్వే వస్తున్నదని ఇట్లా అన్ని దిక్కుల రోడ్లు బ్లాక్ చేసిండ్రట. పైనుంచేమో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఎండ చంపుతుంటే ఎంతసేపని ఆగుతారు జనం. అందుకే ఇక చూసి చల్ ఎవలెటన్నా పోని మేమైతే వెళ్ళిపోతామని ఇగో ఇట్లా పోలీసులు ఆగబడుతుంటే కూడా వెళ్ళిపోయిండ్రు అందరూ. ఇక ఎంతమందినన్నా ఆగబడతారు వాళ్ళైనా. ఒకడు రయ్యమని పోతే ఫోటో కొట్టి పైనేస్తారేమో, లేకుంటే దన్న వాకిలో చెప్పి వాడిని పట్టుకోండి నెక్స్ట్ సిగ్నల్ కాడా అంటారేమో. కానీ అందరికందరు కదిలేసరికి ఇక చేసేదేం లేక నిల్సొని చూసుడు కాకిల వంతైంది. ఇక ఇదంతా ఆన్నే ఉన్నోళ్ళు వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టేసరికి మరి ఏం చేస్తారు పబ్లిక్? ఎంతసేపు అని ఆగుతారు? పబ్లిక్ కోసం పనిచేసేటోళ్లకు తక్లీఫ్ కావద్దని తొవ్విచ్చుడు సరే గాని ఆ పబ్లికే గోసపడబట్టే అలా రాకట జయంగా అని అనుకుంటా ఎవలకు దోషిన కామెంట్లు వాళ్ళు పెట్టబట్టిండ్రు ఇంటర్నెట్లా. ఇంతకు ఇదేడ జరిగిందో చెప్పలే కదా, బీహార్ మోతీహారీలైన ముచ్చటిది. ఇంటి దగ్గరనో పొలం దగ్గరనో లేకుంటే రోడ్డు మీదనో ఏదన్నా గల్లీలనో మీకు సడన్గా నాగుపాము, అది కూడా పడగ విప్పి మీకు ఎదురుగా నిలబడితే ఏం చేస్తారులా? సడన్గా ఆగి ఒక అడుగు వెనుకకేసి ఉరుకుతారు. కొందరు కర్ర పట్టుకొని పామునే బెదిరించిపోతారు కదా.
కానీ ఇక్కడ ఒక రైతన్న చేను దగ్గర పని చేస్తుంటే సడన్ గా పాము కనబడ్డది. ఇక అప్పుడు ఏం జరిగిందో మీరే చూడండి. ఓ ఓ రైతన్న ఆగవే, జర ఆగు, కొట్టకు కొట్టకు, నిన్ను చూసి భయపడే పాము పడవ విప్పింది, బుదరకెచ్చి వంపు గాని కొట్టకే, జరా కొట్టకు. పోనాడు దెబ్బలు పడతావా చెప్పు. ఆ గట్ల గట్లనే బుదరకియ్యవే అన్న, మనసు మార్చుకుంటున్నది, కోపం తగ్గించుకుంటున్నది. దిగు పోనాడు. పడగ విప్పి కిందికి తలకాయ పెట్టి మళ్ళా పోవలనా ఉండాలనా అన్నట్టు చూస్తుంది. ఓ నాగుపావు గారు, జర వెళ్ళిపోన్రి, మీరు పోతే రైతన్న పని చేసుకుంటాడు, జర వెళ్ళండి పావు గారు, వెళ్ళండి. అమ్మయ్యా వెళ్ళిపోయింది పో. కానీ చూడుండ్రి, పావుకు ఎంతగానం తెలివి ఉన్నదో, ఎట్లా చెవులు వినబడ్డాయో. మరి రైతన్న పొలం కన్నే రెగ్యులర్గా తిరిగే పాము ఆయనతో ఇన్ని రోజులు ఊర్ల గల్లిళ్ళల్లో తిరిగి మనుషుల మాటలు వినుకుంటా తిరిగిందో గాని రైతు చెప్పిన మాటను తూచ తప్పకుండా పాటించిందంటే ఈ పాము నిజంగా తెలివి కల్లదే పోన్రి. ఇంట్లున్నప్పుడు అంటే ఇక ఎండబెడి తలగకుండా ఏసీ వేసుకుంటారు. కూలర్ ఉన్నోళ్ళు గాలి చల్లగా రావాలని చుట్టున్న గడ్డికి నీళ్లు పడతారు. పంక కింద వన్నోళ్ళు అయితే గల్మ కడ చెద్దరు తడిపి కట్టుకుంటారు. అట్లయితే వేడి గాలి లోపలికి రాకుండా జర చల్లగా ఉంటుందని. కానీ అదే బయట తిరగంగా ఎండపడ తలగద్దంటే ఏం చేసుడు మరి తెలియదు కదా. కానీ ఇక్కడ కన్నా భలే గమ్మదుపాయం చేసిండు చూడుండ్రి. ఎండలు ఎక్కువ ఉన్నాయని నెత్తికి కానుగాకులు కట్టుకొని తిరుగుతున్నాడు అన్న. చల్లగున్నదా అన్న? మరి అట్లా నెత్తికి ఆకులు కట్టుకుంటే చల్లగుంది చల్లగుందా? అందరు పెట్టుకొని తిరగాలనా? హెల్మెట్ లేకుంటే పోలీసులు ఫైన్ వేస్తారే రాములా. మీదికెంచి ఆకులు అడ్డం పెట్టుకుంటే అచ్చిపోయే బండ్లు కానరాక టక్కర్ పెడితే ఇంకేమన్నా ఉన్నదా? కానీ భలే గమ్మతిగ్మతి చేసినవు పో. ఇక ఈ అన్న ఇట్లా ఆకులు కట్టుకొని తిరిగితే పెద్దపల్లి జిల్లా మంథని శ్రీపాద కాలనీలుండే ఒక ఇద్దరు అన్నలు చూడుండ్రి ఏం చేసిండ్రో. ఊర్ని ఎర్రటెండలా స్టవ్వు బగోన్లు నూనె గినె ఏం లేకుండానే గుడ్డు వలగొట్టి ఆమ్లెట్ వేసిండ్రు కదా. మాడు వలిగే తట్టు కొడుతున్న ఎండకు నిజంగానే ఆమ్లెట్ అయింది కూడా గుడ్డు. ఏం తక్కువ 43-44 డిగ్రీల ఎండ కొడుతున్నది. బయటికెళ్ళుడు కూడా కట్టం ఉన్నది. మరి ఇంతటెండలా గుడ్డు కొట్టి పోస్తే ఆమ్లెట్ అవుతుందా లేదా చూద్దామని ట్రై చేస్తే నిజంగానే అయింది. కానీ ఎండకు రోకళ్ళు వలుగుతాయి, గుడ్లు ఆమ్లెట్లు అవుతాయి అనంగా ఇనుడే గాని ఇప్పుడు కండ్లారా చూస్తున్నాంలే. పబ్లిక్ ఎందుకైనా మంచిది అక్కరుంటే తప్ప బయటికి రాకుండ్రి. కూల్ డ్రింకులు కాకుండా నీటి శాతం ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తినుండ్రి. ఎప్పటికీ ఒక నీళ్ల బాటలు కుదిరితే ఛత్రి ఎంట పెట్టుకొని తిరుగుండ్రి, సరేనా? ఇయాల రేపు పోరలు ఎట్లా తయారయ్యాలంటే అర్ధరాత్రి రోడ్ల మీద తిరుగుకుంటా చిచోర పనులకు తెగబడుతున్నారు. ఫుల్లుగా మందేసి హై స్పీడ్ తోని బైకులు కార్లు డ్రైవింగ్ చేసుకుంటా తొవ్వెంట వచ్చిపోయేటోళ్ళను ఆగం పట్టిస్తున్నారు. అరే పోలీసులు పట్టుకుంటే బండి సీజ్ చేస్తారు, కేసు రాసి లోపటేస్తారు అనే భయం సుతలేదుల్లా. ఇంకొంతమంది అయితే పోలీసులను కూడా దేక్తలేరు. హైదరాబాద్లో కొందరు పోరంబోకులు పోలీసులకే సుక్కలు చూపెట్టిల్లు. హైదరాబాద్ సిటీలా మాదాపూర్ ఏరియా నిలోఫర్ కేఫ్ ఎదురుగా పోలీసులకు పోకిరీలకు జరిగిన చేసింగ్ సీన్ ఇది. అర్ధరాత్రి ఆవరగాళ్లు ఖరీదైన కార్లు బైకులతోని రేసింగ్ చేస్తున్నారని తెలుసుకున్న పోలీసులు ఆ స్పాట్ కు పోయిండ్రు. మామూలుగా అయితే పోలీసులను చూడంగానే రేసింగ్ చేస్తున్న పోరళ్ళు అక్కడి నుంచి వారిపోతారు. కానీ ఈ బట్టెవాజిగాన్లు బాగా బరి తెగించిన బాపతున్నట్టున్నది. పోలీసులను చూసి ఇంత సుతం భయం లేకుండా వాళ్ళ కార్లను పోలీసుల మీదకే ఓనిచ్చి గుద్దుదామని చూసిండ్లు. కానీ పోలీసులు ఊకోలే. కార్లలో తప్పించుకొని పోతున్న మోతవార్లను చేసింగ్ చేసి ఆగబట్టిండ్లు. అయినా సుత ఆ పోరళ్ళు కార్లలో నుంచి బయటికి రాకుండా నేనెవలో తెలుసా, మా నాయనెవలో ఎరికేనా అని రూబాబు చేయబోతే లాఠీలు అందుకొని కార్ల అద్దాలు పొట్టు పొట్టు చేసిండ్లు. కార్ దిగి తప్పించుకొని పోతున్నోళ్లను దొరకబట్టుకొచ్చిండ్లు. ఇసొంటోళ్లను ఉత్తగా ఇడిచిపెట్టొద్దు, స్టేషన్ గొంతపోయి రోకలి బండలు ఎక్కిస్తే గాని సక్కగారు, లేకపోతే ఏంది మరి రోడ్డేమన్నా వాళ్ళ అయ్య జాగిరా అని అనుకోబట్టిండ్లు ఆ ఏరియాలుండే పబ్లిక్. ఇదివరకు లెక్క లేవుల్లా ఇప్పుడు రోజులు. మనుషులకు ఓపిక తగ్గిపోయింది. చిన్న చిన్న వాటికి కూడా బీపీలు పెంచుకొని కొట్టాటకు దిగుతున్నారు. ఆ ఆవేశంలో పోయి బలిమిటికి పానాలు తీసుకుంటున్నారు. అరే ఏదన్నా ఉంటే బతికి సాధించాలి కానీ ఇవేం పనులు? పానం పోతే మళ్ళొస్తుందా? ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ ఒక తమ్ముడు ఇంటోళ్ళ మీద అలిగి చెర్ల దుంకు తాను పోయిండు.
ఆ తర్వాత ఏమైందో చూడుండ్రి. జీవితం మీద విరక్తి పుట్టి ఇక నేను బతికి వేస్ట్, బతికి ఏం సాధించేది ఉన్నది అని ఆవేశంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి చెరువు ఒడ్డు మీద కూసోని ఏడుస్తున్నాడు ఆ అన్న. అయ్యో పాపం, ఎంత కష్టం వచ్చిందో ఏందో. ఆత్మహత్య చేసుకుందామని వచ్చి చెరువు కట్ట మీద కూసున్న ఆ అన్నకు నచ్చజెప్పి బుద్రకిచ్చి వెనకకు తీసుకొచ్చిండ్లు గా పోలీసులు. అసలు ఆయనకు అంతగానం ఏం కష్టం వచ్చిందో అనుకున్నారు అక్కడున్నోళ్ళు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మంచాల్ మండలంలో ఉన్న జూపాల్ గ్రామానికి చెందిన శ్యామ్ కుమారు కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. పైసల విషయంలో తండ్రి శ్యాముని తిట్టిండట. తండ్రి తిట్టంగానే కోపంతోనే ఆత్మహత్య చేసుకుందామని ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కాడికొచ్చి కట్ట మీద కూసున్నాడు. ఆ కట్ట మీద అటు ఇటు తిరుగుతున్న శ్యామును చూసి అక్కడున్నోళ్ళు 100 నెంబర్కు ఫోన్ చేసిండ్లు. సిఐ మహేందర్ రెడ్డి స్పాటుకు దగ్గర్లున్న హోంగార్డులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెంటనే అడిగి పొమ్మన్నాడు. ఎంబటే హోంగార్డులు మోహన్ దాసు, మోహన్ నాయకులు చెరువు కట్ట కాడికి పోయిండ్లు. కట్ట మీద కూసోని చెర్ల దుంకుదామా వద్దా అని ఆలోచిస్తున్న శ్యాముకు నచ్చజెప్పి యువతలకు తీసుకొచ్చిండ్లు. అరే ఏదన్నుంటే బతికి సాధించాలే గాని పానం తీసుకుంటే ఏమొస్తుందే తమ్మి, మీ నాయనతోని మేము మాట్లాడతాంపా అని ధైర్యం చెప్పి ఇంట్లోళ్ళని పిలిచి శ్యామును అప్పగించిండ్లు. ఫోన్ కాలుకు ఎంబటే స్పందించి ఒక పానాన్ని కాపాడిన హోంగార్డులను తారీఫ్ చేస్తున్నారు ఇబ్రహీంపట్నం పబ్లిక్. ఒక దగ్గర కొందరు జనాలు రైలు ప్రయాణం చేస్తున్నారు. మామూలుగా రైలు ఎక్కి దిగినోళ్ళు ఎట్లా ఫీల్ అవుతారులా? ఎక్కువసేపు జర్నీ చేస్తే ఆల్చిపోతారు. ఎక్కువ రోజులు జర్నీ చేస్తే ముఖం గడగక తానాలు చేయక చింపిరి అవుతారు కదా. కానీ ఇక్కడ రైలు ప్రయాణం చేసిన జనాలు స్నానం చేసినట్టు ఫీల్ అవుతుర్రట. అంటే ఇక మంది ఎక్కువ ఉండి చెమటకు తడిచి తానం చేసినట్టయిందేమో అనుకున్నారు. కాదు, ఈ కథ వేరే. ఆహా, చూస్తున్నారా ఎంత మంచిగా నీళ్ళ దార వస్తున్నదో రైళ్ల నుంచి. భలేగా ఏర్పాటు చేసిరు రైల్వే శాఖ వాళ్ళు. కాకుంటే గట్ల ఓపెన్గా పెట్టిర్రేంది షవర్ను షెండాలంగా అనుకునేరుల్లా. రైల్వే శాఖ వాళ్ళు చేసిన సౌలత్ కాదు ఇది. వాళ్ళు సౌలత్ చక్కగా చెయ్యక కారుతున్న నీళ్లు బయట భారీ వర్షం పడుతుంటే లోపటి ఇట్లా కారుతున్నాయట. పూణెల పరిస్థితికి ఇది. ఆయంత లోపటున్నోళ్ళు అందరికందరూ ఫుల్లుగా దడుచుకుంటా మెట్రోలో జలధార అని క్యాప్షన్లు పెట్టి ఇంటర్నెట్లో ఇడిచేసరికి ఏసీల చెత్తడ్డొచ్చి గారిన నీళ్ళవి గంతే. వాన నీళ్లు కావని కవర్ డ్రైవ్ చేసిరట ఆఫీసర్లు. గాని ఇప్పటి సంది మెట్రోలో తిరిగేటోళ్ళు శత్రులు కూడా కొంచెపోతే నయ్యమేమో ఆడ. అట్లనే ఎన్నడన్నా ఆగంలా ఆఫీస్కు తానం చేయకుండా పోతే ఆరాంసే ప్రయాణంలోనే పెయి గడుకోవచ్చు అన్నట్టు. ఇక ఈడ కథ గిట్లుంటే గిజ్జుడుండ్రి. వామ్ము, దర్వాజా కాడ అడ్డంగా గుడ్డ కట్టి కూర్చొని వన్నారు 4 పిల్లగాన్లు. ఎంత డేంజర్ ఇది ఏంది? ఆ లేపుతున్నాయన మరి ఆల్లోడేనో లేకుంటే స్టేషన్ వచ్చింది నేను దిగాలే లేవుండ్రయ్యా అని లేపుతున్నాడో గాని గాఢ నిద్రలు ఉన్నారు 4. పుసుక్కున్న బరవంత క్లాస్ మీద పడి రైలు రన్నింగ్లు ఉండంగానే అది తెగితే ఇంకేమన్నా ఉన్నదా అనుల్లా? మరిది ఎక్కడి నుంచి ఏడిపోతున్న రైలో గాని ఇంటర్నెట్లో అయితే ఈ వీడియో ఇరుగా తిరుగుతున్నది. ఇప్పుడు పబ్లిక్ ఎవ్వలే గాని గిట్లాంటి దుస్సాహసం చేయకుండ్రి. ఎన్నెన్ని చూస్తలేము రైలు ఎక్కంగా దిగంగా ఆగమైనోళ్ళ గురించి. డేంజరోళ్ళ గిసొంటి ప్రయాణం చేయొద్దు ఎవ్వలు. ఏమంటున్నావు? అడవిలో ఉండే జీవాలు తిండి కోసం నీళ్ల కోసం అప్పుడప్పుడు ఊళ్ళకి వస్తుంటాయి తెలుసు కదా. అయితే ఈ నడుమ పులులు ఏనుగులు గడికోసారి ఇండ్ల మధ్యకొచ్చి పబ్లిక్ను పరిశాన్ చేస్తున్నాయి. పులులను దొరకబడదామని అటవీ శాఖ ఆఫీసర్లు ఎంత ట్రై చేసినా అవి చిక్కకుండా తప్పించుకుంటున్నాయి. ఇక ఏనుగులైతే రెచ్చిపోయి అడ్డమున్న వాటిని అన్నిటిని దొక్కుకుంటూ పోతున్నాయి. అక్కడ చూడుండ్రి. వామ్మో, చూస్తున్న రానుల్లా అక్కడేమున్నదో చిరుతపులి బోన్లున్న కోడిని అందుకుందామని ట్రై చేస్తున్నది. అయితే ఆ కోడి బోన్ లోపట ఉండేటాళ్లకు దాన్ని ఎట్లా దొరకబట్టాలనో తెలియక ఆ బోన్ చుట్టూ తిరుక్కుంటా తనలడబట్టింది ఆ పులి. శ్రీశైలంలో ఉన్న సున్నిపెంట జెన్కో కాలనీలా తెల్లారి గట్ల 4 గంటల టైంలో అవుపడ్డ సీన్ ఇది. కోళ్ళు భయంతోని మొత్తుకుంటుంటే దొంగలు పడ్డరా ఏంది అని ఆ ఇంటి ఓనరు నిద్రలేసి కిటికీల నుంచి చూసి షాక్ అయిండు. వెంటనే ఆ చిరుతపులిని వీడియో తీసిండు.
గొలుసులతోని కట్టేసుంచి ఉన్న ఒక గజరాజుకు తిక్కలేసి కేరళ రాష్ట్రంలోండే త్రిచూర్ సిటీని గజగజ వణికించింది. గొలుసులు దెంపుకొని రోడ్ల మీద తిరుక్కుంటా అచ్చిపోయేటోళ్లను ఉరికిచ్చింది. బైకులు కార్లను తుక్కు తుక్కు చేసింది. ఇండ్ల మధ్యలో తిరుక్కుంటా అవుపడ్డ వాటి అన్నింటిని ఆగం చేసింది. ఒక కారును తొండంతోని ఎత్తి పడేస్తే అది 2 పల్టీలు కొట్టింది. ఆ కార్లున్న ఒక ఆడామెను అక్కడున్నోళ్ళు రక్షించిండ్లు. నన్నెవల్ రాపేది అన్నట్టు 2-3 గంటలు రోడ్ల గాయి చేసింది ఏనుగు. అటవీ శాఖ ఆఫీసర్లు ఎలిఫెంట్ స్క్వాడ్ వచ్చి దాన్ని కంట్రోల్ చేసేటందుకు చాలా సేపటి దాకా కష్టపడ్డారు. ఆ ఏనుగును కూల్ చేసేటందుకు దాని మీద చల్లటి నీళ్లు చల్లిండ్లు. ఇక తినేటందుకు తీర్ల పండ్లు పెట్టి లొంగ తీసుకున్నారు. ఈ ఏనుగులు ఉన్నంతసేపు మంచిగానే ఉంటాయి గాని తిక్కలేస్తే మాత్రం ఇగో ఇట్లా అన్నింటిని తొక్కి పడేస్తాయి. ఇక మనమే జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నారు ఈ వీడియో తీసినోళ్ళు. చూసిరు కదా, ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.